మీరే కదా ఒక బాయ్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ తో కంటిన్యూ అవుతున్నా అన్నది. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. నేను ఒకలా చెప్పాను అక్కడ, ఒకలా ఎడిటింగ్ లో ఒకలా తీసుకున్నాను. సో ఒక్కటి ఉండే, అది బ్రేకప్ అయింది. తర్వాత ఇప్పుడు ఏం లేరు, ఇప్పుడు ఏమిటి? లవ్ లో ఉన్నప్పుడు బాగున్నారా, ఇప్పుడు బాగున్నారా? టు బి ఫ్రాంక్ ఇప్పుడే బాగున్నా, అప్పుడు కూడా బాగుండే, ఉన్నప్పుడు బాగుండే, అయినా ఒక లాస్ట్ స్టేజ్ లో బాగాలే. బట్ నా అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నా. ఓకే, లేనందుకు కాదు, నా ఐ ఫీల్ లైక్ సింగిల్ గా హ్యాపీగా ఉండడం నేర్చుకుంటున్నా. ఓకే, చాలా మంది లవ్ చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ తో లవ్ చేస్తారు, తర్వాత లవ్ బ్రేకప్ అయింది ఇప్పుడే హ్యాపీ, చాలా మందితో విన్నాను. ఏముంటుంది లవ్ ఉన్నప్పుడు అంటే? ఎక్కడ ఏమైనా బౌండరీస్ ఉంటాయా? బౌండరీస్ అనేం కాదు, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే నేను రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండే. ఓకే, బట్ అప్పుడు నేను ఒక కైండ్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు కొంచెం మనకేంటంటే కొంచెం ధైర్యం వస్తుంది. నా సిచ్యువేషన్ చెప్తా, నాకు అందరి గురించి తెలియదు. నేను ఒకప్పుడు చాలా ఇన్నోసెంట్, అంటే నాకు బయట విషయాలు, ఈవెన్ ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు. బట్ తను వచ్చాక నాకు తను చాలా నేర్పించాడు. అంటే ఐ వాస్ లైక్ డిఫరెంట్ పర్సన్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వర్క్ అవ్వలేదు. నాకు బ్రేకప్ అయిపోయాక ఐ లాస్ట్ మై హోప్. అంటే నాకు లైఫ్ మీద కూడా హోప్ లేకుండా ఉండే. అంటే ఇంకా ఉన్నానంటే ఉన్నాను ఏదో మా ఫ్యామిలీ కోసం అట్లీస్ట్. అంటే మనం ఏమైనా చేసుకుంటే అట్లా ఏమి ఉండదు కదా. ఈవెన్ నా థాట్స్ వచ్చాయి, ఐ ఫీల్ లైక్ లేదు, అట్లీస్ట్ నా మీద నాకు హోప్ లేకపోయినా ఫ్యామిలీ కోసం ఏదో ఒకటి చేద్దాం అన్న ఒక దాంతో బతికాను. తర్వాత నేను సింగిల్గా ఉండడం స్టార్ట్ చేశాక ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్. అంటే అప్పట్లా లేను, లైక్ సంథింగ్ ఐ డోంట్ నో, ఐ స్టార్టెడ్ లైకింగ్ మీ. అంటే ఒకప్పుడు లేజీగా ఉండేదాన్ని, ఇప్పుడు లేజీ ఉన్నాను. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఒక లిటిల్ బిట్ క్రేజీనెస్తో నచ్చింది చేస్తా, నచ్చింది మాట్లాడతా, భయం లేదు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటారు వాళ్ళేమనుకుంటారు అని లేదు. అప్పుడు జడ్జిమెంట్స్ కి చాలా భయపడేదాన్ని, ఇప్పుడు నాకు ఆ ఫియర్ లేదు. మహా అయితే ఏమవుతుంది, చచ్చిపోం కదా. ఐ ఫీల్ లైక్ చచ్చిపోయినంత వరకు ఏ ప్రాబ్లమే కాదండి. ఓకే, చచ్చిపోవడం అంటే కూడా ఏదో కోరిక, మీరు అంత బలం కోరిక ఏం నెరవేరని కోరిక కోరుకున్నారు ఏంది యాప్ లో? అది జస్ట్ ఏదో సిరీస్ చూసాను, కంటెంట్ కోసం చేసాం కదా, ఫన్ కోసం అలా చేసింది. బలమైన కోరిక యాక్చువల్లీ 1 million followers రావాలని కోరుకున్నా. ఓకే, అది జరగదు నాకు, మేబీ జరగచ్చు. ఓకే, నెక్స్ట్ కూడా నేను ఉన్నానండి, ఎవరు ట్రిప్ పెట్టబాకండి. పెడుతున్నారా అందరూ? నా కమెంట్స్ లో మీరు చూస్తే వెళ్ళి ఉన్నారా పోయారా అంటే, ఒకవేళ అయిపోయాక భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి. అరే బాబు నేను పోలేదురా, నేను బతికే ఉన్నాను ఒక వీడియో తీసిన. ఓకే, మూవీస్ చూస్తుంటారా మీరు? ఈ మధ్య చూస్తున్నా. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు? లేరెవరు, ఇంకెవరు లేరు. ఫేవరెట్ హీరోయిన్? సమంత. ఓకే, మొన్న చూసారు శ్రీముఖిది, అదేమంటారు సినిమా, మా ఇంటి బంగారం చూసారా? బంగారం అనిపించిందా? అంటే చూడొచ్చు, ఒక్కసారి చూడడానికి మంచిగానే అనిపించింది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ. అంటే అగ్ని పరీక్షలు కొంతమందికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలకు ఇట్లా అమౌంట్ కడితే మేము ఆఫర్లు ఇప్పిస్తామని కొంతమంది కాల్స్ వచ్చాయట. మీకు అలాంటి కాల్స్ ఏమైనా వచ్చాయా? పేమెంట్ చేస్తే అలాంటిది అలా మేబీ ఎవరైనా ఫేక్ గా చేస్తారు, అదే వచ్చాయి. మీకు అలాంటి ఫేక్ కాల్స్ ఏం రాలేదు? ఓకే, అగ్ని పరీక్ష ఫేకా లేకుంటే రియల్ గా జెన్యూన్ గా జరుగుతుందా రియాలిటీ షో ఇది? అఫ్ కోర్స్ జెన్యూన్ గానే జరుగుతుంది, లేదంటే నేను అక్కడ ఎందుకుంటాను జెన్యూన్ గా జరగకపోతే. అంటే కొంతమంది ఆల్రెడీ సెలెక్టెడ్ అయిన పర్సన్స్ కి టైం ఇస్తున్నారు, వాళ్ళ హోప్స్ ఉన్న, మిగతా వాళ్ళందరికీ టైం ఇవ్వకుండా 5 minutes చేసి పంపించారు కొంతమంది చెప్తున్నారు మనకు. థర్డ్ గ్రూప్ వాళ్ళకు, థర్డ్ డే ఏదో పంపించిన వాళ్ళకు, అలాంటిది ఏమన్నా జరిగిందా? అలా ఏమి ఉండదు, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాను, జడ్జెస్ కి ఒక వైబ్ ఉంటది. ఇప్పుడు వాళ్ళు వైబ్ కనెక్ట్ అయ్యారనుకో, వాళ్ళు మంచిగా టైం ఇవ్వగలుగుతారు. వైబ్ ఇప్పుడు నువ్వు ఒక పర్సన్, నేను ఇప్పుడు మీరైనా నాతో మాట్లాడేవి అనేది వైబ్ని బట్టే ఉంటది కదా. సో అక్కడ మేబీ మీ వైబ్ మ్యాచ్ అవ్వలేదు, వాళ్ళు దే ఫీల్ లైక్ యూ డోంట్ డిజర్వ్, అందుకు పంపించుండొచ్చు. వాళ్ళకి మంచిగా వైబ్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు అనిపించవచ్చు కదా. అంత అక్కడ ఫేవరిజం అలా ఏమి ఉండదు, బట్ జస్ట్ వైబ్. వాళ్ళు ఫీల్ లైక్ ఓకే వీళ్ళు ఎంటర్టైన్మెంట్ గా అనిపించవచ్చు అని. అట్ దెన్ వాళ్ళు జడ్జెస్, వాళ్ళకి ఎవరు నచ్చారో వాళ్ళనే తీసుకుంటారు కదా. ఐ డోంట్ థింక్ మీకు జడ్జెస్ నుంచి వైబ్ వచ్చిందా? ఎంత టైం ఇచ్చారు మీ వైబ్ లో? దే ట్రైడ్, నేను చెప్పా కదా చాలా ట్రై చేశారు టు బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ. ఓకే, నేనే. ఓకే, అభిజిత్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? అభిజిత్ కి ఏం చెప్తారు? ఏం మిస్ అవుతున్నారు అభిజిత్ నుంచి? యాక్చువల్లీ అభిజిత్ లో నేనేం మిస్ అవ్వట్లేదు. ఈజ్ లైక్ పర్ఫెక్ట్ కిడ్ ఉంటారు చూడు, స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని. వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు వీళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నారు, దానివల్ల మనకి లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్రతిసారి పర్ఫెక్ట్ అంటే ఇలానే ఉండాలని. యాక్చువల్లీ నాకు పర్సనల్గా అభిజిత్ లాంటి క్యారెక్టర్స్ పర్సనల్ లైఫ్లో నాకు అంత నచ్చరు. అంటే తను నచ్చదని కాదు, తన లాంటి క్యారెక్టర్స్ అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటే నాకు ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే,
బిందు మాధవ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పి? షీస్ నిజంగానే తను చాలా క్యూట్. అంటే టీవీ దగ్గర కూడా చూసినా కదా దగ్గర నుండి కూడా. ఓకే షీ సో క్యూట్. ఓకే. నవదీప్ మొత్తం ఇప్పుడు ట్రోలింగ్ లో ఉన్నాడు నవదీప్. అగ్ని పరీక్ష అనగానే నవదీప్ వచ్చేస్తున్నాడు. తను కూడా చాలా మంచి వాళ్ళు. అంటే తనకి టాలెంటెడ్ అనిపిస్తే హీ విల్ పుష్, వాళ్ళని పుష్ చేస్తాడు. అంటే ఐ ఫీల్ లైక్ హీఈస్ జెన్యూన్ యాక్చువల్లీ. తనకి ఏమనిపిస్తే అక్కడ అదే చెప్తున్నాడు. కానీ చాలా మంది తీసుకోలేకపోతున్నారు. కొన్ని విషయాలు ఏంటంటే టీఆర్పీ కోసం జరుగుతాయి. అది ఆ పర్సన్ చేశాడని మనం చెప్పలేం కదా. వెనక వాళ్ళకి ఎట్ ద ఎండ్ కొన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చెప్పండి అని. సో వాళ్ళు టీఆర్పీ కోసం ఏమైనా చెప్పుండొచ్చు. దాన్ని తన పర్సనల్ లైఫ్ లోనే చేయండి చెప్పలేదు. మిమ్మల్ని కూడా టీఆర్పీ కోసం కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చా? నాకు యాక్చువల్లీ నాది స్కిప్ లో పోతుంది అనుకున్నాను. ఎందుకురా వేసారు. నేను నా ఆడిషన్ అయిపోయాక నేను చెప్పేసి వచ్చా, దయచేసి నాది వేయద్దు. నేను చాలా విషయాలు చెప్పున్నాను అక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు టెలికాస్ట్ బికాస్ మొత్తం చెడగొట్టుకొని పరువు తీసుకోవడం ఉన్నట్టు ఉంటుంది. సో నేను వద్దన్నా. వాళ్ళు అలా కుదరదు, మీరు అగ్రిమెంట్ ఇచ్చారు, మా చేతిలో ఏమున్నది, మొత్తం ఎడిటింగ్ టీమ్ లో ఉంటుంది అని చెప్పారు. సర్లే అని వచ్చేసాను. అంటే మీరు అనుకునే దీనిలో రాలే కదా, అనుకొని వచ్చినాయి కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయనే వచ్చినాయి. అదే కొన్ని ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చినాయి. బట్ ఎడిటింగ్ నాకు కొంచెం ఇక్కడ ఒక బిట్ కలిపేసరికి అందరూ అరే ఏంటి పిల్ల తింగర్ దానిలా మాట్లాడుతుంది అనుకుంటారు. బట్ నేను మాట్లాడిన వర్డ్స్ కి మీనింగ్ ఉంది. బట్ ఆ ఎడిటింగ్ లో బిట్లు వేయడం వల్ల మళ్ళీ బిట్లు అంటే ఏంటంటే అనుకుంటున్నారు. బిట్లు చూసేదాన్ని బిట్లు రాని అనేస్తారు ఇప్పుడు మిమ్మల్ని. ఆల్రెడీ కామెంట్స్ లో అంతే, బిట్లు అనకు బాగా అంట. అరే అట్లా కాదు, కట్ చేసి పెట్టిండ్రు అని. ఓకే. ఎవరైనా ఇప్పటివరకు మీ బాయ్ ఫ్రెండ్ కాకుండా వేరే వాళ్ళు ఏమైనా ప్రపోజ్ చేశారా మొన్నటి నుంచి? బాగా సర్క్యులేట్ అవుతున్నాయి కదా మీ వీడియోస్. లేదు కామెంట్స్ లో ఏం రాలేదా? మెసేజెస్ ఇన్బాక్స్ అవి డిఎమ్స్ లో వస్తాయి, మేడం మీరు లేకపోతే బతకలేను, పెళ్లి చేసుకుందాం, ఇట్లాంటివి వస్తాయి. అవి కామన్. వాళ్ళు నా ఒక్కదానికే పెడతారా, కనిపించిన ప్రతి రీల్కి పెడతారు. ఏమంటారు, బాగా ముందు చూపు ఉంది మీకు. క్యాప్షన్స్ కూడా బాగా రాస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.